సోనం వాంగ్చుక్ అతని క్రెడిబిలిటీ ఏంటి? ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు, యూపీఏ హయాంలో చాలా కమిటీల్లో ఉన్నాడు. అండ్ 2025 ఫిబ్రవరిలో పాకిస్తాన్ వెళ్ళి అద్భుతంగా వాళ్ళ కోసం ప్రసంగించొచ్చాడు. హీ హాజ్ వైడ్ కాంటాక్ట్స్. అండ్ అదేదో జనరల్గా ఈ దేశ విద్రోహులకి ఇచ్చే అవార్డులు, పులిట్జరు, రామన్ మెగసెస్ అలాంటి అవార్డులు, ఈ దేశానికి వ్యతిరేకంగా భావజాలంతో నడిచే వాళ్ళకి ఇచ్చే అవార్డులు కూడా పొందినవాడు. ఇంతకు మించి క్రెడిట్స్ అక్కర్లేదు అనుకుంటాను నేను. 2007 ప్రాంతంలో మీరు దాని మీద ఒక్క వాక్యం కలుపుతాను. 2007 ప్రాంతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వీని దేశద్రోహ నేరం కింద కేసులు పెట్టింది. చాలా జాగ్రత్తగా. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరినైతే వీడిని మోస్తున్నారో ఇదే పార్టీ, మనుషులు మారుండొచ్చు, కార్యవర్గాలు మారుండొచ్చు, కానీ 2007-8 ప్రాంతాల్లో ఇదే వాంగ్చుక్ పైన దేశద్రోహ నేరం కేసులు పెట్టింది. మరి వాళ్ళని నెత్తిని గట్టెత్తుకున్నావు. నీ క్రెడెన్షియల్స్ ఏంటి? యువర్ ఫండమెంటల్, యువర్ యాంటీ నేషనలిస్ట్, యువర్ యాంటీ ఇండియా, యాంటీ భారత్. నెంబర్ 1. 2, ఈ ఎవడైతే కంప్యూటర్ ముందు కూర్చొని సరదాగా తాగేసిన మత్తులో డింగ్ 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 అని కొట్టి సీజేపీని పెట్టాడో అతని క్రెడెన్షియల్స్. ఇప్పటివరకు పనిచేసిన అన్నీ కూడా నువ్వు భారత వ్యతిరేక శక్తులతోటే బతికావు, వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ తోటే నువ్వు బతికావు, ఇంకోటి వచ్చావు. రెండు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? టుకుడే బ్యాచ్. ఇంక తప్ప ఏం లేదు. మోదీజీ అసలు అదేంటండి అలా అంటారు? 2 మిలియన్ల మంది ఒక 48 అవర్స్లో జమ అయ్యారు ఆయన కోసం సోషల్ మీడియాలో. ఎట్లా అవుతారు? నీకున్న క్రెడెన్షియల్స్కి మీరు చెప్పిన 2 మిలియన్ల అంటే 20 లక్షలు, 20 లక్షల మంది ఎట్లా వచ్చారు? ఎంత 48 అవర్స్లో వచ్చారు? 48 అవర్స్లో ఎట్లా వచ్చారు? అంటే నీకు నువ్వేమైనా నెల్సన్ మండేలావా, మహాత్మా గాంధీవా, లేకపోతే అతను తీసుకున్న ఉద్యమం స్ఫూర్తిని చూసి వచ్చారు సార్ వాళ్ళు. మీరు అది గమనించకపోతే ఎట్లా? ఎందుకు వచ్చారంటే నేను చెప్పక్కర్లా, వచ్చిన వాళ్ళు చెప్పారు డబ్బులు ఇస్తే వచ్చాం. నేను ఏమీ చెప్పను. ఒక అరగంట సోషల్ మీడియాలో కూర్చుంటే వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చాము, వీరు ఎందుకు వచ్చారు తెలియదు. మరి ఎట్లా వచ్చారు? ఇగో భోజనం పెడతారు, మంచి వాడేవాడో స్విగ్గీను అదే ఆర్డర్ జొమాటో భోజనాలు వచ్చినాయి, డబ్బులు ఇచ్చారు, వచ్చాము. మరి ఎందుకు వచ్చామో తెలియదు. రెండోది, మొబిలైజ్ ఎవరు చేశారు? ఖలిస్తాన్ ఎలిమెంట్స్, జిహాదీ ఎలిమెంట్స్, చర్చ్ ఎలిమెంట్స్, అండ్ మోర్ పర్టికులర్లీ వీడేవాడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాడు. ఈ బ్యారికేడ్స్ దిగిన నాయకులు ఎవరు? దుంకిన వాళ్ళు వీళ్ళేగా, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే కదా. వాళ్ళ యొక్క రాజకీయ అస్తిత్వం కోసం, సామాజిక అస్తిత్వం కోసం, వ్యక్తిగత అస్తిత్వం కోసం చచ్చిపోతూ మెసల్లేక మెంగలేక ఉన్న వాళ్ళకి సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి ఒక గడ్డి పరక దొరికినట్టుగా ఈ బొద్దింకల పాటు దొరికితే దీన్ని భుజాన్ని వేసుకుని దీంతో బతికేద్దాం, ఈ పూట బతికేసి ఈ పూట టీవీలో కనపడతాం, ఈ పూట మనం బీరు తాగేద్దాం, ఈ పూట భోజనం చేద్దాం, బిర్యానీ తినేద్దాం అనుకున్న వాళ్ళు బ్యాచ్ తప్ప వచ్చారు. వచ్చి ఏమైంది? 5 నిమిషాల్లో ఖాళీ అయిపోయింది కదా. నిలబడ్డవాడు ఎవడు? రెండోది. సో నిరాదీక్ష చేసినవాడు, పార్టీ పెట్టేవాడు. ఇవి తర్వాత నీకు మద్దతు ఎవరు ఇచ్చారు? ఇందాక మీరు అన్న మా ఇంటికి వస్తా 2 మిలియన్లు వచ్చారు కదా అని గర్వంగా అంటుంటే, ఇక్కడ నీటి పరీక్ష అవకతవకలకి బంగ్లాదేశ్ వాళ్ళకి ఏం సంబంధం? జమాతే ఇస్లామీకి. వాడు బహిరంగంగా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి మేము దీనికి మద్దతు పలుకుతున్నాం అంటే నీకేం సంబంధం రా? నా విద్యా వ్యవస్థలో పొరపాటు టెర్రరిస్టు $1 బిలియన్ ఫండ్ చేస్తున్నాడు. ఒక్క విషయం అక్కడికి కూడా వస్తా. సో జమాతే బంగ్లాదేశ్ వాడికి ఏం సంబంధం? ఇప్పుడు ఈ మొబైలైజ్ చేసిన వాళ్ళందరినీ జామా మసీద్ నుంచి పట్టుకొచ్చిన వాళ్ళు తప్ప రోజు కూలీల పైన ఇందులో నీట్ అంటే ఏం తెలుసు? నీట్ పరీక్ష దేనికి పెడతారు అసలు వాడికి తెలుసా? అది ఇంజనీరింగ్ పెడతారా, మెడిసిన్కి మెడికల్కి పెడతారా, లేకపోతే సిఏకి పెడతారా, లేకపోతే లాకు పెడతారా? న్యాయవాదవృత్తికి వచ్చారు. ఓకే, ఈ పరిస్థితుల్లో వాడు అమెరికాలో ఉండేటువంటి ఖలిస్తాన్ వాడు ఉన్నాడు. నేను $10 మిలియన్ ఇస్తా అన్నాడు. $10 మిలియన్ ఎందుకు ఇస్తావురా? చాలా ఓపెన్గా వీడియోలు ఉన్నాయి. ఎప్పుడైనా అవకాశం ఉంటే దీంట్లో కలిపి కానీ లేదా విడిగా కానీ ప్లే చేస్తే చాలా జనాలకు తెలుస్తుంది. భారతదేశంలో నరేంద్ర మోడీని దింపితే సమస్యలు పరిష్కారం అవ్వవురా పిచ్చినా కొడుకులారా, భారతీయులారా. భారతదేశాన్ని ముక్కలు చేస్తేనే భారతదేశంలో సమస్యలు పరిష్కారం అవుతాయని నా ఆత్మ శాంతిస్తుంది. నేను $10 మిలియన్ మీకు ఇస్తాను అని. ఇంత జరిగిన తర్వాత డబ్బులు ఇప్పుడు రాత్రిపూట జొమాటోలు, స్విగ్గీలు, లేకపోతే బిర్యానీలు, ఖతార్ నుంచి దుబాయ్ నుంచి ఆర్డర్లు ఎట్లా వస్తున్నాయి? భారత వ్యతిరేక శక్తులు, సనాతన ధర్మ వ్యతిరేక శక్తులు
హిందూ ధర్మ వ్యతిరేక శక్తులు, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి ఉన్నటువంటి ప్రత్యర్థులు, వీళ్ళందరూ కూడా అస్తిత్వం కోల్పోయి దిక్కుమాలి అలో లక్ష్మణాన్ని అడవులు పట్టుకుని రాజ్యాధికారం లేక, అస్తిత్వం లేక, అధికారం లేక పట్టుమిట్టాడుతూ ఈ బొద్దికలన్నీ కూడా చేసుకుని ఈ వీటిపైన వాళ్ళ తెలియదా వీటితో ప్రయాణం చేస్తే మనం బతకలేము. అయినా దింపుడు కళ్ళం దింపుడు కళ్ళం ఎప్పుడు వేస్తారు తెలుసా అండి? మనిషి చచ్చాక మన ఇంటి నుంచి శ్మశానానికి పోతుంటే 3 సార్లు దింపుతారు, దాన్ని దింపుడు కళ్ళం అంటారు అని చెవులు ఊతారు. ఈ నాన్న నాన్న అమ్మ అమ్మ తాత తాత అమ్మమ్మ నాయనమ్మ అని బతుకున్నాడేమో చెక్ చేసుకో అంటే అప్పుడు చచ్చిపోయాడు వీడు. అట్లా ఇప్పుడున్నటువంటి దాంట్లో కాంగ్రెస్తో సహా అన్ని రాజకీయ వ్యవస్థలు, అన్ని పార్టీలు భ్రష్టు పట్టిపోయి పతనం అంచున ఉండి ఏ రకమైనటువంటి సమస్తమైన అస్తిత్వాలను కోల్పోయిన దశలో ఉన్నప్పుడు గతి లేక, గత్యంతరం లేక, మనుగడ లేక ఈ బొద్దికలు నమ్ముకుంటే ఆ బొద్దికల బాలసుబ్రహ్మణ్యం గారు దానికి తోడు ఇంతకంటే దుర్మార్గము సిగ్గుచేట విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, వాడు నక్సలైట్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, మేధావి కానీ, యూనివర్సిటీ ప్రొఫెసర్ కానీ, లాయర్లు కానీ, ఏమైనా కానీ వీళ్ళు దీని ఉద్యమాన్ని సమర్థించడం, సినిమా యాక్టర్లు కానీ దరిద్రం, వీళ్ళు దీన్ని సమర్థించడం చాలా హేయమైన, నీచమైన, నికృష్టమైన చర్య. బాలసుబ్రహ్మణ్యం గారు లాట్ మెనీ పాయింట్స్ ఇంకా మనం డిస్కస్ చేయాలి, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే తప్పకుండా దీనికి సంబంధించి ఒక ప్రియాంబుల్ అసలు ఎట్లా ఈ నేర చరిత్ర బిల్డ్ అవుతూ వచ్చింది అనేది చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళు ఇంకా ఏం చేయడానికి ప్లాన్స్ చేసుకున్నారో అది డిస్కస్ చేద్దాం.